కార్తీక పురాణం 10వ అధ్యాయం. అజామిళుని గత జన్మ వృత్తాంతము. విదేహ దేశానికి రాజైన జనక మహారాజు వశిష్ఠుల వారిని చూచి, మునిచంద్ర, ఈ అజామిళుడు ఎవరు? వీడేమి పాపాలు చేశాడు? ఎందుకు చేశాడు? యమభటులు ఎట్లు వెళ్ళిపోయారు? తన ప్రభువైన యమధర్మరాజుకి ఏమని సమాధానం చెప్పారు? ఆ విషయాలన్నీ వినాలని కుతూహలంగా ఉంది కనుక దయతో వాటిని వివరించమని అన్నాడు. జనకుని సందేహాలు విన్న వశిష్ఠుల వారు అజామిళుని పూర్వజన్మ వృత్తాంతమును వివరించారు. ఓ మహారాజా, విష్ణు దూతల మాటలు విన్న యమభటులు యముని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతము అంతా చెప్పారు. మహాప్రభు, మహాపాపాత్ముడు, దురాచారపరుడు, నిత్యకర్మలు చేయని వాడైన అజామిళుని వైకుంఠమునకు తీసుకొని పోయినారు. వాడిని తీసుకొచ్చే శక్తి సామర్థ్యాలు లేక తిరిగి వచ్చాము అని భయపడుతూ చెప్పారు. ఆ మాటను విన్న యమధర్మరాజుకు కోపము హద్దులు దాటిపోయింది. కళ్ళు ఏడుపెక్కాయి. యమభటులు తమ స్వామి రూపమును చూడలేక వెనుకడుగు వేశారు. ఇంతలో యమధర్మరాజు అలా జరుగుటకు గల కారణం దివ్య దృష్టితో చూచి యథార్థం గుర్తించి శాంత మనస్కుడై దుర్మార్గుడైన అజామిళుడి మరణకాలాన హరినామస్మరణ చేయటం వలన విష్ణుదూతలు వాడిని వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయారు. మరణకాలంలో ఎంతటి పాపాత్ముడైనప్పటికీ తన నామాన్ని ఉచ్చరించినట్లయితే వారి పాపాలు శ్రీ మహావిష్ణు భగవానుడు హరించి తన వద్దకు చేర్చుకుంటాడు. ఎవడు భక్తితో నిత్యుడైన శ్రీమన్నారాయణుని ధ్యానిస్తాడో వాడు జీవన్ముక్తుడు అనబడతాడు. నోరు విప్పి భగవన్నామాన్ని పలికితే చాలు, అగ్నిహోత్రుడి వల్లే అన్ని పాపాలు బూడిద చేస్తాడు. మహారాజా, అజామిళుని పూర్వజన్మ వృత్తాంతమును వివరిస్తాను విను అని వశిష్ఠుల వారు చెప్పడం మొదలుపెట్టారు. అజామిళుడు పూర్వజన్మలో సౌరాష్ట్రలోని ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారి అయ్యాడు. ఆ ఆలయంలో వస్తు సామాగ్రినన్నింటినీ అపహరించుచూ ఉండేవాడు. స్నానం సంధ్య మాని ఆచారాలు వదిలి ఆయుధాన్ని పట్టుకొని తిరుగుచుండేవాడు. స్మార్తం చదువుకొని వాడై ఉండటం వలన స్వామికి పూజ చేసే వేళ ఒక్క మంత్రమైనా పలికేవాడు కాడు. పూజ ఏ విధంగా చేయాలో కూడా వాడికి తెలియదు. దేవుని ఎదుట కాళ్ళు చాపుకొని కూర్చునేవాడు. యుక్త వయసులో ఉండుట వలన అన్ని రకాల ఆభరణాలు ధరించి ఉండేవాడు. దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక దైవభక్తుని భార్య వానికి ప్రియురాలుగా ఉండేది. ఆమె కూడా రూప యవ్వనాలతో ఉన్నందువల్ల మోహావేశం వలన అజామిళునికి ప్రాణం ఇచ్చేది. ఆమె భర్త ఇతరులకు అన్యాయం కోరుకునేవాడు కాదు. అతడు గ్రామాలు, పల్లెలు, పట్టణాలు మొదలగు చోట్ల భిక్షాటన చేస్తూ భార్యను పోషించుకునేవాడు. ఒకనాడు భిక్షాటన పూర్తి గావించుకొని ఆకలితో ఇంటికి వచ్చి ఆ మూటను కింద పెట్టి ఆకలి చంపుతుంది, గుక్కెడు మంచినీళ్ళిమ్మని భార్యను అడిగాడు. ఆమె మనసంతా అజామిళుని మీదే ఉండటం వలన, ఇంటి పనుల మీదున్న తొందర వలన, గర్వం వలన సమాధానం ఇవ్వలేదు. దానితో కోపం వచ్చిన ఆ యువతి భర్త కర్రతో తన భార్యను కొట్టాడు. శరీరంపై దెబ్బలు పడగానే ఆమె కోపంతో ముందు వెనుక ఆలోచించక భర్తను తన పిడికిలితో గుద్దింది. ఆ విధముగా భార్య చేతిలో దెబ్బతిన్న ఆ భర్త సహించలేక ఇల్లు వదిలిపోయి పొరుగుళ్లలో తిరుగుతూ భిక్షాన్నము భుజిస్తూ భగవంతుని స్మరిస్తూ కాలం గడుపుచున్నాడు. ఆ దైవ భక్తుని భార్య సాయంకాలం భోజనం చేసి విలువైన దుస్తువులు ధరించి తాంబూలము చేతపట్టుకొని ఒక చాకలివాని ఇంటికి వెళ్ళింది. ఆ చాకలి రూపవంతుడై ఉండుట వలన అతనితో ఆ రాత్రి గడపాలనే కోరిక కలిగి తన ఉద్దేశాన్ని అతనితో చెప్పింది. ఆ చాకలి మంచివాడొకట వలన ఆమె కోరికకు కోపగించుకొని, ఓసి మూర్ఖురాలా, ఈ రాత్రి వేళ మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీవు దైవవంశంలో జన్మించావు. నేను నీచకర్మతో జీవించేవాడను. నీవు కోరినప్పటికీ నేను అంగీకరించడం మహాపాపము. నేను ఇంతకంటే నీచ జన్మలు ఎత్తాల్సి వస్తుంది. నీవు వచ్చిన దారిన వెళ్ళిపో అనెను. అయినప్పటికీ ఆమె వినకుండా వాదులాడుతూ ఉంది. ఆ చాకలివాడు భరించలేక కొనల నుండి నిప్పులు రాలుస్తూ ఆ స్త్రీని రోకలితో బాది ఇంటి నుండి వెడలగొట్టాను. అవమానంతో ఆ స్త్రీ అక్కడ నుండి రాజమార్గం గుండా పోతూ అజామిళుణ్ణి చూచి అతని చేయి పట్టుకొని అతని వెంట వెళ్ళి ఆ రాత్రి తన కామ కోరిక తీర్చుకుంది. మరునాడు ఉదయం లేచిన తదుపరి తాను నిన్నటి దినం చేసిన పనికి పశ్చాత్తాపడి తన భర్తను వెతుకుతూ అతనిని కలుసుకొని జాలి కలిగే మాటలు చెబుతూ క్షమించమని కాళ్ల మీద పడింది. దయాద్ర హృదయుడైన ఆమె భర్త ఆమెను మన్నించి తిరిగి ఇంటికి వచ్చి సుఖంగా కాలం గడుపుతున్నాడు. ఈ విధంగా కొంతకాలం గడిచింది. ఆయువు తీరటం వలన అజామిళుడు చనిపోయి రౌరవాది నరకాలన్నిటినీ అనుభవించిన తదుపరి సత్యనిష్ఠుని కొడుకుగా జన్మించాడు. భగవద్ దర్శనం కార్తీక మాసంలో వచ్చే కృత్తికా నక్షత్ర యోగంలో చేసుకున్నట్లయితే 7 జన్మలలో చేసిన పాపాలు కూడా హరించిపోతాయి. కనుక ఈ అజామిళుడు హరినామస్మరణ చేయడం వలన సకల పాపాలు నశించిపోయాయి. కాలాంతరంలో ఆ దైవభక్తుని భార్య కూడా చనిపోయి నరకాలన్నిటినీ అనుభవించి తిరిగి భూమి మీద కన్యాకుమారి
వాయుకుబ్జ దేశంలోని చండాల జాతిలో పుట్టింది. అప్పుడు ఒక ఉత్తముడైన బ్రాహ్మణుడు, ఈ అమ్మాయి పితృగణంలో జన్మించింది, ఇది గృహంలో ఉంటే నీవు బ్రతకవు అని చెప్పాను. అప్పుడు ఆ చండాలుడు ఇంటికి వచ్చి ఆ బిడ్డను తీసుకుపోయి దూరంగా వదిలిపెట్టి వచ్చాను. ఆ పిల్ల అక్కడ దిక్కులేక బిగ్గరగా ఏడుస్తూ ఉంది. ఆ దారిన పోతున్న ఒక బ్రాహ్మణుడు ఆ బిడ్డను చూసి జాలిపడి తనకు పిల్లలు లేని కారణంగా తీసుకుని పోయి పెంచమని దాదీకి ఇచ్చాను. ఈ విధంగా దాదీ చేతిలో పెరిగి మాతంగ కన్యను ఈ బ్రాహ్మణుడు పరిగ్రహించాడు. ఓ శత్రుసూదన, ఇదే అజామిళుని గత జన్మ వృత్తాంతము. జన్మాంతరాలలో చేసిన పాపాలు కూడా శ్రీహరి నామస్మరణ వల్ల తొలగిపోతాయి. దానికి మించిన ప్రాయశ్చిత్తం మరొకటి లేనేలేదు. మాధవుని నామము పలుకుతూ మనస్సు మాధవుని పాదపద్మముల చెంత ఉంచి విష్ణు కథలు విన్న అటువంటి వారి పాపాలు ఏ విధముగా హరిస్తాయో చూసావు కదా. మరొక విషయాన్ని మనసులో పెట్టుకొనక ఎవరైతే జనార్దన నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారు తప్పక ముక్తిని పొందుతారు. ఆ హరినామ స్మరణ వలన చిన్న పాపమైన గొప్ప పాపమైన తప్పకుండా హరిస్తాయి. కార్తీక మాస ధర్మాల్ని ఎవరు ఆచరించకుండా ఉంటారో వారు తప్పక నరకం పొందుతారు. ఈ పవిత్రమైన పాపాహారమైన ఈ కథను ఎవరు వింటారో వారు అన్ని పాపముల నుండి విముక్తులై వైకుంఠ ప్రాప్తి పొందగలుగుతారు. ఎవరు ఈ కథను వినేవాళ్లకు వినిపిస్తారో వారు పాపాలు అన్నీ తొలగిపోయి వైకుంఠవాసుడైన విష్ణువుతో కూడి ఆనందిస్తుంటారు. 10వ అధ్యాయం సంపూర్ణం. శంభో హర 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 శంకర. ఓం నమః శివాయ. ఓం విష్ణవే నమః.